హలో ఎవ్రీవన్. సో ఇవాల్టి మన టాపిక్ చదువు ఒక ప్రహసనం, కానీ మన జీవితాన్ని మార్చే మహా ఆయుధం ఈ చదువు. అసలు చదవాలా వద్దా? ఒక్కసారి ఈ వీడియోని 5 నిమిషాలు వినండి. ఉదయం అలారం మోగగానే ఇంకొక 5 నిమిషాలు అని దుప్పటి కప్పుకొని పడుకోవడం. ఆ 5 నిమిషాలు ఎప్పుడు అరగంట అవుతుందో మనకే తెలియదు. అమ్మ వచ్చి లేస్తావా లేక మంచం మీదకే టిఫిన్ తీసుకురానా అంటే అప్పుడు కదా అసలు ప్రపంచం గుర్తొస్తుంది. పైగా ఈరోజు స్కూల్ లేదా కాలేజ్లో ఇచ్చినటువంటి అసైన్మెంట్స్, హోంవర్క్ అన్నీ గుర్తొస్తే ఇక మన ముఖం చూస్తే ఫోన్లో ఫేస్ అన్లాక్ కూడా పనిచేయకపోవచ్చు. మనందరికీ ఒక డౌట్ మాత్రం కామన్. అసలు ఈ చదువు ఎవడరా బాబు కనిపెట్టింది? ఒక్కసారి ఎదురైతేనా ఇక మిగతాది మీ ఊహకే వదిలేస్తున్నా, అంతేనా? నిజంగా చెప్పాలంటే ఆల్జీబ్రాలో ఉన్న XY జడ్లను వెతుకుతూ మన జీవితంలో మనల్ని మనమే మర్చిపోతుంటాం. హిస్టరీలో రాజులందరి పేర్లు గుర్తుపడతాం, కానీ మన వైఫై పాస్వర్డ్ మాత్రం ప్రతిరోజు మర్చిపోతాం. ఫిజిక్స్ చదివాక కూడా ఇంట్లో అమ్మ చెప్పిన బియ్యం డబ్బా ఎత్తిపెట్టు అంటే అప్పుడే గ్రావిటీ నిజంగా పనిచేస్తుంది. కానీ ఇక్కడే చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే చదువు అంటే మార్కులు మాత్రమే అనుకోవడం. మార్కులు నీ రిపోర్ట్ కార్డ్ మీద కనిపిస్తాయి, కానీ చదువు నీ క్యారెక్టర్లో కనిపిస్తుంది. సర్టిఫికెట్ ఉద్యోగం ఇవ్వచ్చు, కానీ జ్ఞానం జీవితానికి దారి చూపుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక్క విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి. ఈరోజు నువ్వు చదివే ఒక్క గంట రేపు నీ జీవితాన్ని ఎన్నో సంవత్సరాలు మార్చగలదు. చదువు అంటే పుస్తకాల్లోని అక్షరాలు కంఠస్థం చేయడం మాత్రమే కాదు, నీ ఆలోచనలు పెద్దవిగా మార్చుకోవడం, నీ కలలకు రెక్కలు ఇవ్వడం, ఎవరి ముందు చేయి చాచకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే శక్తిని సంపాదించడం. ఈరోజు 10 నిమిషాలు నువ్వు చూసే రీల్స్ తగ్గిస్తే రేపు 10 సంవత్సరాలు సంతోషంగా జీవించే నీ అవకాశం పెరుగుతుంది. గుర్తుపెట్టుకో, చదువు నీ తలరాతను మార్చకపోవచ్చు, కానీ నీ తలరాతను నువ్వే రాసుకునే కళాన్ని మాత్రం నీ చేతిలో పెడుతుంది. అందుకే సోషల్ మీడియాలో 1 గంట తక్కువగా గడిపినా జీవితంలో ఒక స్థాయి ఎక్కువగా ఎదగొచ్చు. చదవడం కష్టమే, కానీ దానికన్నా పేదరికం కూడా కష్టమే, వైఫల్యం కూడా కష్టమే, పశ్చాత్తాపం అయితే ఇంకా కష్టమే. అందుకే నీకేం కావాలో ఈరోజే నువ్వే నిర్ణయించుకో. ఈరోజు 1 పేజీ చదువు, రేపు 1 విజయం సాధించు. ఎల్లుండి నీ విజయ కథను ప్రపంచం చదువుతుంది. నీ భవిష్యత్తు కోసం ఇప్పుడే నీ ముందున్న ఈ బుక్ని ఓపెన్ చేయి, చదవడం ప్రారంభించు. నీ విజయం ఈరోజు నువ్వు తీసుకునే చిన్న నిర్ణయంతోనే ప్రారంభమవుతుంది. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. చదువు భారంగా అనిపించే వయసు కొన్ని సంవత్సరాలే, కానీ చదివిన ఫలితం జీవితాంతం నీతోనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.